రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ తరువాత షర్మిలతో జాగ్రత్త అంటూ జగన్మోహన్ రెడ్డికి నిఘా వర్గాలు సంచలనమైనటువంటి రిపోర్ట్నిచ్చాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ తర్వాత షర్మిలతో జాగ్రత్త అంటూ జగన్మోహన్ రెడ్డికి కొన్ని నిఘా వర్గాలు ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్నిచ్చాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ప్రకారంగా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని, మళ్ళీ చంద్రబాబు సీఎం కాబోతున్నాడు అంటూ కూడా ఆ రిపోర్ట్లో ఉన్నట్లుగా ఒక సమాచారం అందుతోంది. ఏంటి సార్ ఆ రిపోర్టు వాస్తవమేనా? రిపోర్ట్స్ సంగతి తెలియదు కానీ యాక్చువల్గా షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని కలవడంలో ఒక కీలకమైన అంశం, కీలకమైన భేటీ అనుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘంటాపదంగా చెప్పింది ఏంటంటే, షర్మిల గారు ఇప్పుడు మా కాంగ్రెస్ బిడ్డ, మా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు, ఆవిడ ఏ సహాయం కోరినా, ఎటువంటి సపోర్ట్ అడిగినా, అది ఏ పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, సలహాల పరంగా అయినా, సపోర్ట్ పరంగా అయినా, క్యాన్వాసింగ్ పరంగా అయినా, వెనక నిలబడే అవసరం ఉన్నా, ఎటువంటి అవసరానికైనా సెకండరీ థాట్ లేకుండా ఆవిడ వెనక నేను నిలబడతాము, ఆవిడ కోసం మేమైనా ఏ పని చేయడానికి సిద్ధమే అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, రేపు రాబోయే ఎలక్షన్లో ఆంధ్రాలో కాంగ్రెస్ని పటిష్టం చేయాలి, దాన్ని బతికించే ప్రయత్నం చేయడానికి సర్వశక్తులు ఓడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే షర్మిల గారు ఒకవైపు ఆంధ్రాలో మెల్లమెల్లగా సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని భేటీలో కీలకం ఏంటంటే, ఒకటి సలహాలు సూచనలు తెలుసుకోవడానికి అవ్వచ్చు, లేదా దాంతోపాటు ఏదైనా ఒక సబ్జెక్టు మాట్లాడాలంటే దాని మీద అవగాహన ఉండాలి, రాజకీయపరమైన అవగాహన ఉండాలి, ప్రత్యర్థుల్ని లేదా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేలాగా ఒక అవగాహన కావాలి. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని సలహాలు సూచనలు అడగడానికి అనుకోవచ్చు, దాని మీద ఇద్దరి మీద చర్చ జరిగింది కూడా అనుకుండొచ్చు. ఎందుకంటే ఆవిడ ఆయన సమావేశం అనంతరం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దుయ్యబడడం జరిగింది, మనం చూసాం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగే ఒక 10 రోజుల ముందే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు, ఆయన మంది మార్పులంతో డైరెక్ట్గా ఇక్కడ సాగర్ వరకు వచ్చి ఆయనకు అనుకున్నట్టుగా చేసుకోగలిగారు, ఇప్పుడు రమ్మనండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు రమ్మనండి, సవాల్ అన్నట్టు కూడా ఒక సవాల్ విసిరినట్టుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. దానికి ప్రతీకగానే, దానికి ప్రపోర్షనేట్గానే నిన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రొజెక్టర్ వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడారు అంటే, కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకొచ్చి మనకు సపోర్ట్ చేశారు, మనకి రావాల్సిన కనుకన్నా ఎక్కువ నీళ్ళు ఇచ్చారు అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి సపోర్ట్గా మాట్లాడడం, అది ప్రొజెక్ట్ వేసి చూపించడం. అంతేకాకుండా నవంబర్ 30న పోలింగ్ అయితే డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంది, మధ్యలో 1-2 తేదీలు, 1వ తేదీన స్మితా సబర్వాల్ గారితో కేంద్రానికి లేఖ రాయించినట్టు కూడా చూపించారు. అంటే ఏంటి, 30న పోలింగ్, 3న కౌంటింగ్. అంటే మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంలోనే మళ్ళీ స్మితా సబర్వాల్ గారితో లేఖ రాయించారా? స్మితా సబర్వాల్ గారు ఎవరు? కేసీఆర్ గారికి సెక్రటరీ, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వ్యవహారాలు చూసుకునే సెక్రటరీ కూడా ఆవిడే. అలాగే ఇదే అంశాన్ని లేవనెత్తుతూ గతంలో 22 ల్యాండ్ క్రూజులు కూడా మళ్ళీ వాళ్ళదే ప్రభుత్వం వస్తుందనుకోని కేసీఆర్ గారు ఇలా చేశారు. అలాగే ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు 30న పోలింగ్ అయితే డిసెంబర్ 3న కౌంటింగ్ అయినప్పుడు ఆ మధ్యలో ఉండే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అవుతుంది? ఆపద్ధర్మ ప్రభుత్వం అవుతుంది. సో అలాంటప్పుడు ఎటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. క్లియర్గా దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రొజెక్టర్ వేసి మరి కూడా చూపించారు, అది మనం లైవ్లో కూడా చూసాం. సో ఈ అన్నిటి అంశాల మీద కృష్ణా జలాలు మొదటి నుంచి నీటి కేటాయింపులు ఏదైతే ఉందో, సాగర్ని తెలంగాణకి, శ్రీశైలం ఆంధ్రాకి, కుడికాలను ఎవరికి, ఎడంకాలను ఎవరికి, ఏ ప్రాజెక్ట్ని ఎంతవరకు ఎవరు వినియోగించుకోవాలి, ఎన్ని క్యూసెక్కుల నీరు ఆంధ్రాకి ఇవ్వాలి, ఎన్ని క్యూసెక్కుల నీరు తెలంగాణ వాడుకోవాలి అనే అంశం మీద కూడా స్పష్టంగా చర్చ జరుగుతున్న సందర్భంలో
ఈ అంశాలన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి గారు షర్మిల గారికి సూచనలు ఇచ్చుంటారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. సో ఇట్లాంటి సూచనలు ఇస్తే కదా రేపొద్దు షర్మిల గారు మరలా ఆంధ్రాకి వెళ్ళి ఇదే అంశం మీద కొట్లాటగా కానీ దుయ్యబట్టం కానీ జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరికి న్యాయంగా ఎవరికి రావాల్సిన వాళ్ళకి కేటాయింపులు వచ్చేస్తే గొడవే లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అభియోగం ఏంటి? కేసీఆర్ గారు తెలంగాణకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన కూడా రానివ్వకుండా చేసి మళ్ళీ మేమే తెలంగాణ కోసం పోరాడుతున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే హరీష్ రావు గారు మా పాత ఇంతకుముందు ప్రభుత్వంలో ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గారు. సో వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ముందుగానే పసిగట్టి దాని మీద చెప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీం. సో ఈ అంశాల మీద ఆవిడకి అవేర్నెస్ పెంచి అవగాహన కల్పించి ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏంటి, ఎట్లాగా చేయడం అనే దాని మీద తర్ఫీదునిచ్చారని కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. సో ఇప్పటికే షర్మిల గారు మాట్లాడుతుంటే అనర్గళంగా 1-2 గంటలు మాట్లాడుతున్నారు. మొన్న ఒక సమావేశంలో కూడా ఇలాగే ప్రభుత్వ సానుభూతి పరుడు ఒక కార్యకర్త మైక్ తీసుకుని మీరు ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ను దుయ్యబట్టారు, మీ నాన్నగారిని ఎఫ్ఐఆర్లో చేర్చారంటారు, ఇప్పుడు అదే కాంగ్రెస్ను మీరంటే దానికి సంబంధించి ఆవిడ చక్కటి వివరణ కూడా ఇచ్చారు. సోనియా గాంధీ నాకేం చెప్పారు, రాహుల్ గాంధీ నాకేం చెప్పారు, నేను అలా మభ్యపడ్డాను, నేను అలా అనుకున్నాను, కానీ అది అబద్ధం. వెంటనే ఆవిడతో అనుచరులు మైక్ లాగేస్తున్నా కూడా లాగొద్దు, ఆయనకి ఇవ్వండి, ఆయన అభిప్రాయం తెలియపరచండి, నేను దానికి వివరణ ఇస్తానని గంటల కొద్దీ ఆవిడ వితౌట్ పేపర్ చూడకుండా కూడా మాట్లాడుతున్నారు ఆవిడ కదా. అలా మాట్లాడుతున్నప్పుడు మరికొద్దిగా విషయ పరిజ్ఞానం పెరిగింది అనుకోండి, ఈజీగా చెడు కూడా ఆడుకుంటారుగా. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనేసరికి ఒక్కసారిగా కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ని గవర్నమెంట్ ఫామ్ చేసేలా చేశారంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారే కదా. ఆయన వాక్చాతుర్యము, ఆయన వ్యూహాలు, ఆయన ప్రత్యర్థి ఏం ఆలోచిస్తారో ముందే పసిగట్టి దాని మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. సో అదే చాతుర్యంని కూడా ఆవిడకి ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. అవసరమైతే రేపు లోక్సభ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల్లో కూడా ఆంధ్రాకి వెళ్ళి షర్మిల గారికి సపోర్ట్ గా క్యాన్వాసింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. నిన్న అంటే షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి షర్మిల గారు రేవంత్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని చెప్పడంతో పాటుగా మీ గురువు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సీఎం కాబోతున్నారు, అంటే టీడీపీ జనసేన కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకోబోతోంది గతం కంటే కూడా అంటూ ఆవిడ చెప్పారని, ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఇక వైఎస్ఆర్సీపీకి గడ్డు కాలమే అనేటువంటి రిపోర్ట్ను అంటే నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి అందించాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించుకుంటారు. అలాంటి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వైసీపీ వాళ్ళది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారేమో, బట్ అది బయటపడకుండా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బేస్ చేసుకునే ఇప్పుడు షఫిల్ చేస్తున్నారు. క్లారిటీ లేదు, ఏ నియోజకవర్గం ఎవరు కేటాయించబడుతుంది, ఎక్కడ ప్రత్యర్థి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఆ స్థానికంగా పోటీ చేయబోతున్నారా, వేరే జిల్లాకు మారుస్తున్నారా, ఎంత తర్జన భర్జన అయ్యేది కూడా ఈ రిపోర్ట్ బేస్ చేసుకోవడం కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవం అయి ఉండొచ్చు. కాంగ్రెస్ కూడా పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అనేది తెలంగాణ ఆంధ్రాన్ని విడగొట్టిందనే కోపం ఆంధ్ర ప్రజలకు ఉంది, ఒప్పుకుంటాను. మరి బీజేపీ మీద కూడా కోపంతో బీజేపీని కూడా పక్కన పెట్టాలిగా. బట్ 2014 2 సీట్లు గెలుచుకుంది కదా బీజేపీ. కాంగ్రెస్ కి ఎంత అన్యాయం జరిగింది, బీజేపీ కూడా అదే అన్యాయం జరగాలి. ఆంధ్ర ప్రజలు బీజేపీని ఆదరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఏం తప్పు చేసింది? రాష్ట్రాన్ని విభజించడం తప్పే కదా. తప్పైనప్పుడు అప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కదా విభజనప్పుడు. అంటే బీజేపీ జస్ట్ సపోర్ట్ చేసింది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో అసలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది ఒప్పుకుంటాను. అప్పుడు సెషన్స్ కూడా లైవ్ టెలికాస్ట్ లేకుండా చేసి కూడా చేసింది ఒప్పుకుంటాను. బట్ అప్పుడు ప్రధానంగా మద్దతు ఇచ్చింది ఎవరు? బీజేపీ వాళ్ళు. నెక్స్ట్ అయిపోయింది 2014 తర్వాత. అంటే ఇచ్చిన పార్టీ మీనే కదా ఎవరికైనా ఎక్కువ కోపం ఉంటుంది. అఫ్ కోర్స్ బీజేపీ మద్దతు ఇచ్చిందనే కోపం
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండుండొచ్చు, ఉంది, అదే చెప్పి కానీ దానికంటే అసలు ఇచ్చిన పార్టీ మీద కదా ఒప్పుకుంటారు. కీలక భాగం కాంగ్రెస్ చెందుతుంది, కొంత భాగం వీళ్ళకి చెందుతుంది. ఇది పక్కన పెట్టండి. 2014 చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ కోసమే కదా కేవలం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు, ఆర్గ్యూ చేశారు. 4 ఏళ్ళు వెయిట్ చేసి వాళ్ళు ఏదేదో చూస్తారులే అనుకునే కదా బయటకు వచ్చారు. మరి అప్పుడు ఏం చేయలేదు. పోనీ ఒకటి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుని కూడా మద్దతు ఇచ్చారు అంటున్నారు, బాగుంది. మరి ఆంధ్ర డివైడ్ అయిపోయింది, ఎప్పుడో సౌత్ లో పాగా వేయాలనుకున్న బీజేపీ ఆంధ్ర కొద్దిగా స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ స్టేటస్ ఏదో ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అందుకే ఇప్పుడు 2019 నుంచి కూడా మళ్ళీ ఇదే తాత్సారం చేస్తుంది బీజేపీ. మరి అలాంటప్పుడు బీజేపీ ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వరి గారితో కొంత బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయాలని కూడా ప్రయత్నిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఏం తప్పు చేసింది? కాంగ్రెస్ అంటే రాష్ట్రాన్ని విభజించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంగా ఎంత ఉన్నారో, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వని కారణం చేత, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వని కారణం చేత బీజేపీ వాళ్ళ మీద కూడా అంతే కోపంగా ఉన్నారనేది వాస్తవం. అవును. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ఇప్పుడు పెద్ద గీత చిన్న గీతేనండి. కాంగ్రెసు ఒక ప్రిన్సిపల్ లేకుండా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఫేవర్గా తెలంగాణ కాంగ్రెస్ వచ్చేస్తుంది, విడగొడితే అక్కడ కూడా మనకి ఏదో కాంగ్రెస్ ఫేవర్ అవుతుంది అనుకున్న ఉద్దేశం ఏదో ఉద్దేశం విడగొట్టేసిందండి. అప్పుడు బీజేపీ సపోర్ట్ చేసిందండి, ఓకే. తర్వాత బీజేపీ ఏమైనా 10 ఏళ్ళుగా న్యాయం చేసిందా? చేయలేదు. ఒకవైపు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడు న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఊరికే టీడీపీకి రెచ్చగొట్టేశారు. మీరు 4 ఏళ్ళు సాధించింది ఇదే, మీరు ఎన్డీఏ కూటమి నుండి కూడా మీరు ఏమీ చేయలేకపోయారు. నాకు కానీ గెలిపిస్తే, నాకు 25 స్థానాలు ఇప్పిస్తే వాళ్ళ మెడల వంచి కూడా తెప్పిస్తానని మనం చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్పారు. ఏది అయిపోయిందిగా. మళ్ళీ 2024 ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి. మరి బీజేపీ మొండి చేయి చూపించినట్టేగా కాంగ్రెస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి నష్టం. ఎందుకంటే వైసీపీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అదే కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఈ రోజు వైసీపీలో ఉండే సోకాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు ఎక్కడ వాళ్ళండి? కాంగ్రెస్లో ఇమడలేక, కాంగ్రెస్లో ఆంధ్రాలో కాంగ్రెస్కి పరిస్థితి బాగాలేదు కాబట్టి, ఓటింగ్ పర్సంటేజ్ లేదు కాబట్టి వైసీపీలోకి వెళ్ళారు. నిన్నట్లే మొన్న జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయన మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు గెలిచారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తే కదా. చాలా మంది సోకాల్డ్ పర్సన్స్ అందరూ కూడా, అంటే ఎగ్జాంపుల్కి ఆయన ఒక్కడి పేరు చెప్పాను, మిగతా చాలా మంది సీనియర్ నాయకులు కూడా, ధర్మాన ప్రసాద్ రావు ఉన్నారు, ఎక్కడ వారు ఆయన? బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఎక్కడ వారు? వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళేగా. సో అదే కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు మరలా కాంగ్రెస్ బొత్స సత్యనారాయణ గారు కానీ, లేకపోతే శ్రీకాకుళం నుంచి ఆయన కానీ, ధర్మాన గారు గారి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందంటారా? రావచ్చేమో. ఎందుకంటే టీడీపీ మీద అంతగా విమర్శలు చేసిన వాళ్ళు టీడీపీలోకి వెళ్ళారు. జనసేన ఆల్రెడీ టీడీపీ కూటమి కాబట్టి జనసేనలో కూడా వెళ్ళారు. ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏముంది? కాంగ్రెస్. పైగా షర్మిలా గారు ఎవరు? ఒకప్పుడు మా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా అంటారు వీళ్ళు. వెళ్తారు, వెళ్ళిన ఛాన్సెస్ ఉన్నాయి. తప్పేముంది? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఒకప్పుడు టీడీపీ వ్యక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన కూడా ఒకప్పుడు టీడీపీలో అభ్యర్థి. కాబట్టి దాంట్లో అసలు అది క్వశ్చనే రాంగ్ అండి. అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ తీర్థమని పుచ్చుకోవచ్చు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. అర్థమైంది. నేను అన్నది మీరు క్లైమాక్స్ లో అన్నారు కదా, రేపు పొద్దున కాంగ్రెస్ లోకి వెళ్ళొచ్చా ధర్మాన ప్రసాద్ రావు గారు, బొత్స గారు అంటే, వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నాను. దేనికి శాశ్వత శత్రుత్వం ఏం లేదు కదా. ఇప్పుడు 2% ఉన్న కాంగ్రెస్ లోకి 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి వీడి వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది నా ప్రశ్న. అంత వెళ్ళదు. అంత వెళ్ళినా కూడా ఆల్రెడీ టీడీపీ జనసేన మేనియా ఉంది కాబట్టి అదే ఎక్కువగా యూస్ చేసుకుంటుంది. వైసీపీకి రావాల్సిన ఓటు బ్యాంక్ ఏదైతుందో అది చీలి ఇటు కాంగ్రెస్ లోకి అలియాస్ షర్మిలా గారిలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.